హాయ్ ఆల్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న 2 పీస్ఫుల్ టెంపుల్స్ని అయితే విజిట్ చేసేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి జగన్నాథ స్వామి టెంపుల్. ఇది మాదాపూర్ నుంచి రఫ్లీ 8 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే ర్యాపిడో చూస్ చేసుకున్నాను. నాకైతే 80 రూపీస్ పడింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ దర్శనం కూడా అయిపోయిన తర్వాత టెంపుల్ మొత్తాన్ని ప్రశాంతంగా చూస్తే ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేశాను. అండ్ ఈ టెంపుల్లో వాల్స్ మీద రామాయణాన్ని కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ ప్రసాదం వచ్చేసి 60 రూపీస్ ఉంది. మనకి లడ్డు ఉంది అండ్ కాజా కూడా ఉంది. నేనైతే మీకు ఒక సజెషన్ ఇస్తాను. ఎప్పుడైనా మనకి తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా తెలుసుకొని వెళ్తే చాలా బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ బస్సెస్ అయితే చూస్ చేసుకోకండి, ఎందుకంటే నేను ఫస్ట్ అయితే బస్ చూస్ చేసుకున్నాను. అండ్ 5-6 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయిపోయాను, నాకు తెలియలేదు స్టాప్ ఎక్కడో. సో అక్కడ నుంచి ఇంకా నేను ర్యాపిడో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో నా సజెషన్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ అంతా ప్రశాంతంగా చూసిన తర్వాత ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంది. జస్ట్ 800 మీటర్స్లోనే మనం అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే గోవులను అయితే చూస్తాం మనం. సో ఈ టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనం రాధాకృష్ణులతో పాటు శ్రీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. టెంపుల్ అంతా చూసిన తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ బాదం బర్ఫీ, టేస్ట్ కూడా బాగుంది. సో హైదరాబాద్లో ఇలాంటి పీస్ఫుల్ విజిట్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు మీరు సజెస్ట్ చేస్తూ కమెంట్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ విజిట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.